బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ శాసనసభ పక్ష పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం జరిగి ఏడాది జూన్ 2వ తేదీ నాటికి 9 ఏళ్లు పూర్తయి 17 ప్రారంభం కానున్న నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2వ తేదీ నుంచి దాదాపు 21 రోజుల పాటు ఈ దశాబ్ది ఉత్సవాలు కొనసాగుతాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలపై సమావేశం ఏర్పాటు చేసి నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది చెప్పుకుంటే చాలు అని 10 ఏళ్లలో ఏం చేసామో జనాలకు చెప్పాలని సీఎం కేసీఆర్ పార్టీ నాయకులకు సూచించారు. రైతులను చెరువుల దగ్గరకు పిలిచి మీటింగ్ పెట్టాలని, చెరువు గట్ల మీద రైతులతో కలిసి భోజనం చేసి వారితో మమేకమవ్వాలని సూచించారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని, వాళ్లను ప్రజలు నమ్మరని అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ కు 105 సీట్లు వస్తాయని చెప్పారు. ఇక మంత్రులు ఆయా జిల్లాలో తెలంగాణ దశాబ్ది వేడుకలకు పర్యవేక్షించాలని ఆదేశించారు. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం జరిగి ఏడాది జూన్ 2వ తేదీ నాటికి 9 ఏళ్లు పూర్తయి 17 ప్రారంభం కానున్న నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2వ తేదీ నుంచి దాదాపు 21 రోజుల పాటు ఈ దశాబ్ది ఉత్సవాలు కొనసాగుతాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలపై సమావేశం ఏర్పాటు చేసి నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది చెప్పుకుంటే చాలు అని, 10 ఏళ్లలో ఏం చేసామో జనాలకు చెప్పాలని సీఎం కేసీఆర్ పార్టీ నాయకులకు సూచించారు. రైతులను చెరువు దగ్గరకు పిలిపించి మీటింగ్ పెట్టాలని, చెరువు గట్ల మీద రైతులతో కలిసి భోజనం చేసి వారితో మమైకం అవ్వాలని సూచించారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని, వాళ్లను ప్రజలు నమ్మరని అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ కు 105 సీట్లు వస్తాయని చెప్పారు. ఇక మంత్రులు ఆయా జిల్లాలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, సీఎం కేసీఆర్ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఏమి చెప్పారు? థ్యాంక్ యూ వరుణ్. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ భారత రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అయితే ఇందులో ప్రధానంగా అంటే రాగల 6 నెలల్లో ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి వాటిని బేస్ చేసుకునే ఈ సమావేశం అంతా జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న ఏదైతే పథకాలు ఉన్నాయో, ప్రవేశపెట్టిన పథకాలలో ముఖ్యంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు, వీటన్నిటిని కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. కొత్త పథకాలు ఏం అవసరం లేదు. మన దగ్గర ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తే వచ్చే 10 ఏళ్ల పాటు కూడా అధికారంలో మనమే ఉంటామని కూడా కేసీఆర్ అయితే చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం అయితే ఉంది. అలాగే దానితో పాటు రీసెంట్గా కర్ణాటకలో వచ్చిన ఏదైతే ఫలితాలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి, దానిపైన కూడా ప్రధానంగా చర్చించినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. అందులో కాంగ్రెస్ పార్టీలో జోష్ అయితే నెలకొని ఉంది. వాళ్ళు కూడా చెప్తున్నారు కర్ణాటకలో వచ్చిన ఫలితాలు తెలంగాణలో కూడా పునరావృతం అవుతాయి, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గద్దెదించుతామని కూడా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. దీనిపై కూడా చర్చించినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. కేసీఆర్ ఒకటే అన్నారు, ఈ కాంగ్రెస్లో ఏదైతే మన కర్ణాటకలో వచ్చాయో
అవి ఖచ్చితంగా ఆ ఫలితాలు ఇక్కడ పునరావృతం కావు. సో మనకే ఎడ్జ్ ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా 105 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని నాకు పక్కా సమాచారం ఉంది. నాకు చేయించుకున్న సర్వేలు ఏదైతే ఉన్నాయో అవే చూపిస్తున్నాయని కూడా కేసీఆర్ అయితే కుండబద్దలు కొట్టినట్టు కూడా మన సమాచారం అయితే అంతా ఉంది. వీటితో పాటు అదేవిధంగా ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ ఏర్పాటై దాదాపు 10 సంవత్సరాలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఘనంగా నిర్వహించాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈ బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. ఈ మంత్రులందరూ కూడా గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా నిర్వహించాలని, దాన్ని బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మనం మలుచుకోవాలని, బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా గ్రామానికి తీసుకెళ్లి గత 9 సంవత్సరాల్లో మనం ఏ విధంగా అభివృద్ధి చేశాము, నాడు నేడు అనే విధంగా, అంటే తెలంగాణ రాకముందుకు గ్రామాలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అని, అదేవిధంగా మన్ను టెండర్లో కూడా మనకి ఇప్పుడు ఏదైతే చెరువులు ఉన్నాయో మత్తలు దుంకుతున్నాయని కూడా కేసీఆర్ అయితే ఒక పదం అయితే వాడడం జరిగింది. అంటే ఇప్పుడు రైతులను కానీ గ్రామస్తులను కానీ ఆ చెరువు గట్లపైకి తీసుకెళ్ళి వాళ్ళకు ఈ మంటెండల్లో ఉన్న చెరువులను కలకల్లాడుతున్న చెరువులను చూపించాలని, రైతులు సుభిక్షంగా ఉన్నారు రాష్ట్రంలో అని కూడా చెప్పడం జరిగింది. అయితే కొత్త పథకాలు లాస్ట్ సెకండ్ టర్మ్లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత బంధు అనేది మేజర్గా వచ్చింది పథకం. అయితే అలాంటి పథకాలు కూడా ఇంకా వాటికి కూడా వ్యూహరచన చేస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అంతా ఉంది. వాటితో పాటు యాజ్ వెల్ యాజ్గా దేశంలోకి వెళ్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మనము దేశవ్యాప్తంగా కూడా విస్తరించవచ్చు. ముఖ్యంగా కర్ణాటకలో వచ్చిన ఫలితాలపై ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. ఖచ్చితంగా బీజేపీని కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు విమర్శిస్తే ఖచ్చితంగా మనము దానికి ప్రతి విమర్శలు చేయాలి, ఖచ్చితంగా ఎదుర్కోవాలి. ఇక్కడి నుంచి కూడా రాబోయే 6 నెలలు కూడా అత్యంత మనకు క్రియాశీలకంగా ఉంటాయి. అవి చాలా క్రుషియల్ పీరియడ్ అని కూడా కేసీఆర్ అయితే చెప్పడం జరిగింది. ఈ 6 నెలలు కూడా ప్రజల్లో ఉండాలని, ఖచ్చితంగా మనం ప్రజలతో మమేకమై వాళ్ళతోటి ఉండాలని కూడా చెప్పినట్టు సమావేశం. అలాగే ఈ సమావేశంలో గతంలో జరిగిన ఏదైతే ఆత్మీయ సమ్మేళనాలు ఉన్నాయో ఆ సమ్మేళనంలో జరిగినటువంటి కొన్ని గ్రూపు తగాదాలు కానీ ఏదైతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా సాధ్యమైన తొందరగా సార్ట్అవుట్ చేసుకోవాలని కూడా మనకు సమాచారం అయితే అందుతూ ఉంది. దాంతో పాటు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా విజయం మనదే అని కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూస్తే ఇక్కడ రాష్ట్రంలో అయితే ఎన్నికల శంఖారావం పూరించినట్టే అవుతుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో ఆల్రెడీ రైతుల విద్యార్థుల పక్షాన అయితే ఉందో వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు సెప్టెంబర్ 17లోగా కూడా మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని అన్నారు. మరోవైపు బీజేపీ కూడా ఎలక్షన్లకు వాళ్ళు ఏదైతే ఉన్నారో నాయకులు ఢిల్లీలో ఉన్నారు ప్రస్తుతము. సో ఇవన్నీ రాజకీయ సమీకరణాలు ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ టీఆర్ఎస్ పార్టీ కూడా వాటికి అనుకూలంగానే ముందుకెళ్తుంది అని ఈ సమావేశంలో అయితే కేసీఆర్ అయితే అందరికీ స్పష్టం చేసినట్టు అర్థమవుతుంది మనకి. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ గమనించవచ్చు రాజు. సీఎం కేసీఆర్ అన్నారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దాదాపు 105 సీట్లు వస్తాయని చెప్తున్నారు. అయితే ఎన్నికల సమయానికి 6 నెలల సమయం ఉన్నా కానీ ఈ మాట అన్నారంటే ముందస్తు ఎన్నికలకి వెళ్ళే ఆలోచన ఏదైనా ఉందా అనిపిస్తుందా? చెప్పుకోవచ్చు. కేసీఆర్ ఒక మాట అన్నారంటే కేసీఆర్ లాస్ట్ టైం కూడా అదే అన్నారు, ముందస్తుకు వెళ్ళను అన్నారు, ముందస్తుకు వెళ్ళారు. సో ఇప్పుడు కూడా రాజకీయ విశ్లేషకులు ఒకటే అంచనా వేస్తున్నారు, కేసీఆర్ ఏదైతే మాట అన్నారో దానికి వ్యతిరేకంగా వెళ్తారో అని కూడా ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ 1 లేదా 2 నెలల్లో కూడా ప్రభుత్వాన్ని సో వాళ్ళు ఏదైతే ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం అయితే ఉంది అని కూడా ఒకవైపు చర్చలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మన ఇప్పుడు కేటీఆర్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు కానీ, ప్రస్తుతం కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నారు, అంతకుముందు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతంగా పర్యటించారు. సో అంతకుముందు కనుక మనం చూసుకుంటే అంబేద్కర్ విగ్రహం కానీ, కొత్త సచివాలయం కానీ, ఇప్పుడు జూన్ 1వ తారీఖున మనకైతే ఉందో అమరవీరుల స్మృతివనం ఏదైతే ఉందో సో దాన్ని కూడా ఆవిష్కరణకు సిద్ధమైంది. సో ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే ఒకసారి సో ఖచ్చితంగా కేసీఆర్ ముందస్తుకు వెళ్తాడు అనే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ ఏది ఏమైనా మన కాలమే నిర్ణయించాలి కాబట్టి సో కేసీఆర్ ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్.